గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కవిత సంచలన ఆరోపణలు హరీష్ రావే మెయిన్ కుట్రదారుడు హరీష్ రావే అంటూ ఆమె స్టేట్మెంట్ చేశారు. అదే సిద్దిపేటకి సంబంధించినటువంటి జాగృతి నాయకులు బాలకృష్ణ ఉన్నారు, తర్వాత నవీన్ గౌడ్ ఉన్నారు. జాగృతికి సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడదాం. సిద్దిపేట వాస్తవ్యులు జనరల్గా సిద్దిపేట అంటే హరీష్ రావు కదా, అసలు నిజంగా హరీష్ రావు మీద చేసిన ఆరోపణలు నిజమా, కవిత చేసినటువంటి ఆరోపణలు మాట్లాడదాం. బాలకృష్ణ గారు, మీరు సిద్దిపేట వాస్తవ్యులు, సిద్దిపేట నుంచి వచ్చినటువంటి జాగృతిలో కొనసాగుతారు, అంతకుముందుకు బీఆర్ఎస్, అసలు ఏంటి కవిత చేసిన ఆరోపణల దాంట్లో వాస్తవం ఉందా? నిజంగా హరీష్ రావు అట్లాంటి కుట్రదారుడు అంటే ఇప్పుడు అక్క గారికి ఈ రకంగా జరుగుడు అయితే చాలా మాటికి మాకు అవన్నీ పక్కకు పెడితే అక్కకు జరిగింది అయితే అన్యాయం అని మేము భావిస్తున్నామండి. ఇన్ని రోజుల దాకా బీఆర్ఎస్ పార్టీలో మేము ఒక బీఆర్ఎస్ జాగృతి అనేది వేరు కాకుండా ఒక అన్నదమ్ముల లెక్కలో కలిసి పెరిగినాము. నిన్నటి సస్పెన్షన్ అనేది చాలా బాధ కలిగిస్తున్నది, తీసుకోలేకపోతున్నాం. హార్ట్కైతే తీసుకోలేకపోతున్నాం. మేము ఇప్పటివరకు ఒక గులాబీ జెండా తప్ప మేము వేరే జెండా మోయలేము. అట్లాంటిది ఈ రకమైన పార్టీ నిర్ణయం తీసుకున్నదంటే మేము చాలా బాధ అవుతున్నది. నేడు అక్క మన తండ్రి కూతుర్ల మధ్యలో చిచ్చు పెట్టిర్రు, అన్న చెల్లెల మధ్యలో విభేదాలు సృష్టించి ఇవాళ రాజకీయ పబ్బం గడుపుకున్నాడు తప్ప పార్టీ కార్యకర్తలు ఏమవుతారు? పార్టీ కార్యకర్తలు ఇన్నేళ్ళు నమ్ముకొని పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు పార్టీకి మాకు ఇప్పుడు ఏం కాంట్రిబ్యూషన్ లేదని మమ్మల్ని ఇవాళ మెడల్ పట్టుకొని బయటకు నొక్కితే మేము ఏడికి పోవాలా? ఇప్పుడు ఆమె చెప్తా ఉన్నాను, మెయిన్ దొంగ హరీష్ రావే, మెయిన్ కుట్రదారు హరీష్ రావే, ఇవంతా అనేటువంటిది కవిత చెప్తా ఉన్నాం. ఇప్పుడు అది మా పరంగా మేము కార్యకర్తలం కదండి. ఇప్పుడు మేము కార్యకర్తలం కాబట్టి ఇప్పుడు ఆమె ఏం చెప్పినా కూడా ఆమె మాట. సిద్దిపేటలో హరీష్ రావే కంటిన్యూ వస్తున్నటువంటి నిజంగా సిద్దిపేటలో అట్లా ఉందా పరిస్థితి? అట్లా చేసిరా? అభివృద్ధి సిద్దిపేటలో జరిగింది. రంగనాయక సాగరు ఇవన్నీ కబ్జా చేసిన కేసులు మాయమైనాయి అనేటువంటిది కవిత మనకి తెలియదండి. అది వాస్తవానికి చెప్పాలంటే మేము వెళ్ళలేము దాని డెప్త్గా. మా విధానం మా పరంగా ఏంటంటే మేము పార్టీకి సేవ చేసుకుంటా, పార్టీకి పార్టీ జెండాలు పరంగా మేము పార్టీ అంశం మీదనే మేము మాట్లాడినాం తప్ప మేము ఒకరి గురించి ఇవాళ మేము పార్టీలకి నుంచి బయటకు వచ్చినాక ఇవాళ ఒకరి మీద విమర్శలు చాలా ఇప్పుడు చేస్తాం మేము వేరే వాళ్ళు, కానీ మేము అట్లా చేయలేకపోతున్నాం. ఎందుకంటే మాకు తీసుకోలేకపోతున్నాం, అంతగానో బాధలు ఉన్నాం, చాలా బాధలు ఉన్నాయి. ఏం చేయబోతాం? ఏం చేయాలని అంటే ఇప్పుడు మా నాయకురాలు ఏది చెప్తే దానికి శిరసావహిస్తాం మేము ఆ మాట. సిద్దిపేట వాస్తవ్యులు అక్కడ కొన్ని విషయాలు నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే అదే పార్టీ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్గేడ్గా, జాగృతి ఆఫీస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.